హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేసిన వంటలు. పూరీలు ఎప్పుడు చేసినా నూనె పీల్చకుండా సాఫ్ట్గా ఎలా చేయాలో, అలాగే పూరీలోకి కర్రీని కూడా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాము. సో లేట్ చేయకుండా ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. లెట్స్ స్టార్ట్. ముందుగా ఒక బౌల్లోకి పూరీల ప్రిపరేషన్ కోసం 1 కప్పు గోధుమ పిండిని తీసుకుందాము. తర్వాత 1/2 టీ స్పూన్ సాల్ట్ను వేసుకోండి. నెక్స్ట్ మనం చేసే పూరీలు బాగా పొంగడం కోసం 1 టీ స్పూన్ వరకు షుగర్ని వేసుకోండి. అలాగే 3 టీ స్పూన్ల ఆయిల్ని వేసి ఒకసారి బాగా కలపండి. తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ని వేస్తూ పిండిని కలుపుకోవాలి. వాటర్ని ఒకేసారి కాకుండా కొద్దిగా వేస్తూ చపాతీ పిండి కంటే కొద్దిగా సాఫ్ట్గా ఉండేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత గిన్నెపైకి ఒక కర్చీప్ లేదా టవల్ లాంటిది ఏదైనా వేసి ఒక 15 నిమిషాలు పక్కన ఉంచాలి. ఈలోపు మనము పూరీలోకి కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. పూరీలోకి కర్రీ ప్రిపరేషన్ కోసం 3 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఇలా పొడుగ్గా కట్ చేసి పక్కన పెట్టుకోండి. అలాగే 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి తురుమును కూడా పక్కన పెట్టుకోండి. అదేవిధంగా 2 పచ్చిమిర్చిని కట్ చేసి ఉంచండి. తర్వాత కొద్దిగా కరివేపాకు, ఆ తర్వాత ఒక పెద్ద సైజు ఉడికించిన బంగాళదుంప, ఆ తర్వాత కాస్త కొత్తిమీర. తర్వాత స్టవ్ పైన కడాయిని పెట్టి అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినపప్పును వేసి ఇక మిగతా పోపు దినుసులన్నింటినీ కూడా వేసుకోండి. అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి తురుమును కూడా వేసి కాస్త గోలనివ్వండి. ఇవి కాస్త గోలుతున్నప్పుడు అందులోకి ఉల్లిపాయ ముక్కలన్నింటినీ కూడా వేసి కాస్త మగ్గనివ్వండి. ఇవి ఇలా మగ్గుతున్నప్పుడు బంగాళదుంప ముక్కల్ని కూడా వేసుకోండి. బంగాళదుంప ముక్కలు ఆల్రెడీ మనం ఉడికించినవే తీసుకుంటున్నాము కాబట్టి ఎక్కువ మగ్గాల్సిన పని లేదు. తర్వాత 1/2 టీ స్పూన్ వరకు పసుపును వేసుకోండి. నెక్స్ట్ ఒక గ్లాస్ వరకు వాటర్ని పోసి వీటన్నింటినీ కూడా ఉడికించుకుందాము. ఇలా ఎసరు కాస్త దగ్గరికి రాగానే ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ని, అలాగే 3 టీ స్పూన్ల వరకు ఇలా శనగపిండిలో వాటర్ని కలిపి తీసుకుందాము. ఈ శనగపిండి అన్నది కేవలం మనం కర్రీని చిక్కబడడం కోసం మాత్రమే వేసుకోవాలి, కాబట్టి ఎక్కువగా తీసుకోకూడదు. తర్వాత పిండి మొత్తం బాగా కలిసేలా కలుపుకొని కొద్దిగా చిక్కబడగానే స్టవ్ ఆఫ్ చేసి ఇక కొత్తిమీరను కూడా వేసుకోండి. ఇది కాస్త పల్చగా అనిపించినా కూడా మనకి చల్లారిన కొద్దీ గట్టి పడుతుందన్నమాట. సో మీకు ఒకవేళ గట్టి పడినట్టుగా అనిపిస్తే స్టవ్ పైన మరొకసారి పెట్టి కాస్త వాటర్ని యాడ్ చేసి మళ్ళీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక పూరీ కోసం మనం ప్రిపేర్ చేసుకున్న పిండి సాఫ్ట్ అయ్యింది. ఇప్పుడు ఈ పిండిని మరొకసారి కలిపి ఇలా చిన్న బాల్స్లా అన్ని బాల్స్ని ఈక్వల్గా చేసుకోండి. తర్వాత కొంచెం పొడిపిండిని వేరొక గిన్నెలోకి తీసుకొని ఇక చూపిస్తున్నట్టుగా పొడిపిండిని వేస్తూ పూరీని చేసుకోండి. పూరీలు అనేవి మరీ పలచగా కాకుండా కాస్త మృదువుగానే చేసుకోవాలి. పలచగా చేసుకున్నట్లయితే పూరి పొంగదన్నమాట. సో ఈ పూరీలు అనేవి ఎప్పుడు కూడా చేసినప్పుడు కాస్త మృదువుగా చేసుకుంటేనే పూరి బాగా పొంగుతుంది. ఇలా చేసుకున్న పూరిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా ఇక మిగతా పూరీలన్నింటినీ కూడా చేసుకోండి. ఇలా అన్ని పూరీలని చేసుకొని పక్కన ఉంచుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన కడాయిని పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి హై ఫ్లేమ్లో ఆయిల్ని హీట్ అవ్వనివ్వాలి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం చేసుకున్న పూరిని ఒకదాన్ని తీసి వేసుకొని ఇలా గరిటెతో సైడ్స్ అన్నింటినీ కూడా ఈ విధంగా ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేయడం వల్ల పూరి బాగా పొంగుతుంది. ఇలా పొంగి కాస్త కలర్ చేంజ్ అవ్వగానే రెండో వైపుకి తిప్పి ఫ్రై అవ్వనివ్వాలి. రెండో వైపుకి కూడా ఫ్రై అయిన తర్వాత ఇక తీసేసి ఇక మిగిలిన పూరీలన్నింటినీ కూడా ఇదే ప్రాసెస్లో ఫ్రై చేసుకోండి. ఇంతేనండి, సింపుల్. నచ్చాయా మీకు? నచ్చితే మాత్రం ఒకసారి మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేసి ఎలా వచ్చాయో మాకు కామెంట్ చేయండి.
నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.